దేశానికే వ్యూహాత్మక రక్షణ హబ్ అయిన హైదరాబాద్లో మరో కీలక సంస్థ పెట్టుబడి పెట్టనుంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు డసో ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికే వ్యూహాత్మక రక్షణ హబ్ అయిన హైదరాబాద్లో మరో కీలక సంస్థ పెట్టుబడి పెట్టనుంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు డసో ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, టీఏఎస్ఎల్ డసో ఏవియేషన్ మధ్య ఒప్పందం ముఖ్యాంశాలేంటి? డసాల్ట్ ఏవియేషన్ భారతదేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేస్తుంది. ఇప్పటి వరకు ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను మాత్రమే సప్లై చేసిన డసాల్ట్ ఏవియేషన్ ఇటీవల తాజాగా భారతదేశ ప్రభుత్వంతో రక్షణ పరమైనటువంటి ఒప్పందం చేస్తున్న దాంట్లో మెరైన్ కి సంబంధించి అంటే నావికా దళానికి అవసరమైనటువంటి రఫేల్ విమానాలను కూడా నావికా దళంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ క్యారియర్ వంటి యుద్ధ నౌకలపై కూడా వీటిని ఉపయోగించుకునే విధంగా ఆ యుద్ధ నౌకల నుంచి కూడా రఫేల్ ను ప్రయోగించడానికి రఫేల్ అన్ని రకాలుగా దేశ రక్షణ రంగానికి ఒక కీలకమైనటువంటి మలుపుగా మారుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ కు మరొక గొప్ప అవకాశం దక్కింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా టాటా సిస్టమ్స్ కీలకమైనటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కీలకమైనటువంటి ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డసాల్ట్ ఏవియేషన్ ఒకవైపు ఆర్మీకి మరోవైపు నావికా దళానికి రెండింటికి యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు తయారు చేసేటువంటి ప్రతి యుద్ధ విమానము భారతదేశంలోనే తయారు చేయాలనేటువంటి ఒక ఒప్పందం డసాల్ట్ ఏవియేషన్ కు భారత ప్రభుత్వానికి మధ్య జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డసాల్ట్ ఏవియేషన్ తో కీలకమైనటువంటి ఒప్పందం చేస్తుంది. భారతదేశంలోనే రఫేల్ యుద్ధ విమానాలు తయారీకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి విడిభాగాలన్నింటినీ హైదరాబాద్ కేంద్రంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేయబోతున్నాయి. ఇప్పటికే టాటాకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఈ రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి విడిభాగాలన్నింటినీ అక్కడే తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలక ఒప్పందం ఇరు కంపెనీల మధ్య డసాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ రెండింటి మధ్య కీలకమైనటువంటి ఒప్పందం జరిగినట్లుగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్ ఒక ప్రెస్ రిలీజ్ అంటే మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశాయి. దీని ప్రకారం చూసుకుంటే ఇకపై దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి దేశంలో తయారయ్యేటువంటి రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి అన్ని విడిభాగాలను హైదరాబాద్ కేంద్రంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేస్తుందని, ప్రతి నెల కనీసం 2 యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి విడిభాగాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉత్పత్తి చేస్తుంది అని చెప్పి ప్రకటనలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం డసాల్ట్ ఏవియేషన్ అన్ని రకాలుగా భారతదేశంలో రఫేల్ యుద్ధ విమానాలకు సిద్ధమవుతుంది. 2028 ఫస్ట్ సెక్షన్ అంటే టాటా ఏవియేషన్, డసాల్ట్ ఏవియేషన్ రెండు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్ రెండూ కలిపి తొలి ఉత్పత్తిని 2028 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల మౌలిక సదుపాయాలు వీటన్నిటి కల్పించి ప్రతి నెల కనీసం 2 యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి విడిభాగాలను తయారు చేసే విధంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకు తగినటువంటి ప్రణాళికలను ముందస్తుగా రూపొందించుకున్నప్పటికీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించి ఇప్పటి నుంచి ఆ దిశగా ఇరు కంపెనీలు పనిచేయడానికి సిద్ధమయ్యాయి. ధన్యవాదాలు అరుణ్.